బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాత్రి తీరం దాటినా దాని ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఉత్తరాంధ్ర వణికిపోతోంది. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య దిశగా కదిలే బలహీన పడుతున్నట్లు పేర్కొంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా సవరతుంబూరులో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇల్లు కూలి భార్య భర్త మృతి చెందారు. మరోవైపు ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతరియ నదుల్లో చేరుతోంది. దీంతో హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ బ్యారేజీ నుంచి వచ్చిన వంశధార నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలాసలో ఎమ్మెల్యే గౌత శిరీష్ నివాసం చుట్టూ వరద నీరు చేరింది. ఎమ్మెల్యే శిరీష్ నివాసానికి పక్కనే ఉన్న వాగు పొంగడంతో ఆమె నివాసం జల దిగ్బంధంలో చిక్కుకుంది. మహేంద్రతనియ నదిలో పెరిగిన నీటి ప్రవాహం కారణంగా శ్రీకాకుళం పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మహేంద్రనగర్ వీధిలోకి వరద వచ్చి చేరింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. వరద ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం నుంచి మరిన్ని వివరాలు రమేష్ అందిస్తారు. రమేష్, విజయచంద్రిక, ఏదైతే గత 2 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఈ రోజు నాగావళి, వంశధార నదులకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా వంశధార నది పరివాహక ప్రాంతాలు ఉండేటటువంటి మొత్తం మండలాలన్నింటిలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో మందస మండలంలో ఇద్దరు దంపతులు మృత్యువాత పడినట్లు కూడా సమాచారం అందింది. ముఖ్యంగా మందస మండలంలోని హంసరాలి పంచాయతీ పవరటుబూరు గ్రామానికి సంబంధించినటువంటి బుద్ధయ్య, రూపం అనేటటువంటి దంపతులు రేకుల షెడ్లో నివాసం ఉంటున్నారు. వీరు ఇల్లు పూర్తిగా వర్షానికి నానిపోవడంతో కుప్పకూలిపోయింది. నిద్రిస్తున్నటువంటి ఇద్దరు దంపతులు కూడా మృత్యువాత పడ్డారు. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందుగానే అంతా కూడా అలర్ట్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు వంశధార నదికి దాదాపుగా ఇప్పటి వరకు 83,000 పైచిలు క్యూసిక్ల వాటర్ దిగువకు వస్తోంది. ఈ నేపథ్యంలో 22 గేట్లు ఎత్తి ఆ సముద్రంలోనికి నీటిని విడిచిపెడుతున్నారు. అదేవిధంగా నాగావళిలో కూడా క్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. అటు తోటపల్లి నుంచి వచ్చేటటువంటి మొత్తం డ్యామ్ లో నీరు దిగువకు విడుదల చేయడంతో అదంతా కూడా శ్రీకాకుళం జిల్లా వైపు పయనిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి దీంతో పాటుగా అటు బహుదా నది, అదేవిధంగా మహేంద్రతనియ నదులు కూడా ఉప్పొంగుతున్నాయి. వీటికి సంబంధించి లింక్ గా ఉన్నటువంటి కెనాల్స్ గానీ లేకుంటే వాగులు, వంకలు అన్ని కూడా పొంగిపొరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే జలదిగ్బంధంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ తో పాటు దాదాపుగా 7 మండలాలకు సంబంధించినటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 83,000 క్యూసెక్లు వంశధారలోకి వస్తుంది వరద నీరు. సాయంత్రానికి 1,00,000 క్యూసెక్లు దాటేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక అంచనా ఉంది. కాబట్టి అటు ఏదైతే వంశధార పరివాహక మండలాలు ఉన్నాయో అన్నింటిలో కూడా ఇప్పటికే పాఠశాలకు సెలవులు ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతాలకు ఎవరు వెళ్లవద్దు అనేటటువంటి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం ఇటు నాగావళి, వంశధార నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ వాటర్ అంతా కూడా సముద్రంలో కలుస్తుంది. కాబట్టి దాదాపుగా జిల్లాలో ఉండేటటువంటి 190 కిలోమీటర్ల తీరరేఖ మొత్తం కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దని చెప్పి 2 రోజుల పాటు వేటను కూడా నిషేధించారు. మొత్తానికైతే వర్షాలు తగ్గుముఖం పట్టే గానీ వరద
ఉధృతి జిల్లాలో కొనసాగుతోంది. ఏ మేరకు దీనికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి ఏంటి అనేటటువంటి దానిపైన ముందుగానే చర్యలు తీసుకోవడం జరిగింది. విజయ చంద్రిక. ఓకే రమేష్, థ్యాంక్ యూ. Beep.